సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. తత్ర ఎత్ర అంటే ఎక్కడ ఇవన్నీ ఉంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. ఏంటి చెప్పండి? ఉత్సాహం, ఉల్లాసం, ఉత్సాహం. కొందరు చూడండి పొద్దున్న లేవగానే ఏడుస్తూ ఉంటారండి. మొహం ఎట్లా ఉంటుందంటే కాలిపోయిన వంకాయ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారండి. లేక ఆముదం తాగుతారు చూడండి, ఆముదం తాగిన వాళ్ళ ముఖం చూడండి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే బేబీ కడుపులో తిప్పుతూ ఉంటుంది, వాడి ముఖం చూస్తే ఏడుపుగా ఉంటుంది. ఆ విధంగా ఉంటారండి పొద్దున్న. వాళ్ళని చూసేటప్పటికి ఎదుటి వాడికి కూడా ఏడుపు వస్తుందండి వాడిని చూస్తే. అట్లా ఉండకూడదండి ఉత్సాహం. ఆత్మజ్ఞానం యొక్క గుర్తు అదేనండి. వాడు ఎప్పుడు ఇట్లా దిగులుగా ఉండేది. దిగులు ఉండడానికి అవకాశం ఏంటండి? వాడిలో అనంతమైనటువంటి ఆత్మానందం ఉంటే, దానికి వచ్చినటువంటి పరిచయం వాడికి కలిగితే ఇంకా దుఃఖం ఎట్లా ఉంటుందో చెప్పండి. వాడికి లవలేశం కూడా ఆయనకు ఉండదండి. యస్మిన్ స్థితో నదుఃఖేన గురునాపి విచాల్యతే. 6వ అధ్యాయం. వచ్చిన ఆత్మస్థితిలో కనుక ఉన్న వాళ్ళకి ఎవరైనా కనుక ఉంటే భయంకరమైన దుఃఖం వచ్చి మీద పడ్డా కూడా చెల్లింపడు. యస్మిన్ స్థితో నదుఃఖేన గురునాపి విచాల్యతే. కనుక దానికి ఎందుకు మనం ప్రయత్నం చేయకూడదు చెప్పండి? దాని పేరు విజ్ఞానం. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. చక్కని వాక్యం. వచ్చిన ఇది పెద్ద కష్టం అనుకుంటారేమో, కాదంటున్నాను. సుసుఖం, ఈజియెస్ట్, చాలా తేలిక అని అంటున్నారండి. ఇది ఈ ఆత్మజ్ఞానం అనేది పెద్ద కష్టం ఏం లేదు నాయన. సుసుఖం కర్తుమవ్యయం. ఏమండి, చాలా మందికి అయ్యో నా మనసు నిలవట్లేదే, నాకు ఆత్మజ్ఞానం వంట పట్టడం లేదని చెప్పి ఎంతో ఇదిగా ఉంటుంటే కృష్ణ పరమాత్మ డోంట్ వరీ, మీరేం కంగారు పడబాకండి ఆయన, చాలా తేలిక. ఎందుకని మీరు అడగచ్చు? మన స్వరూపమే కదండి. ఇప్పుడు మన దేహం ఎట్లా, ఈ దేహం నేను అని చెప్పి అనుకుంటున్నామో, నేను ఆత్మ నేను అనుకుంటే తప్పేమిటండి చెప్పండి? ఇంతేనా? ఇంకేం లేదు. ఆత్మజ్ఞానం ఈ దేహం నేను అని చెప్పి ఎట్లా అనుకుంటున్నామో, ఆత్మ నేను అని అనుకుంటే చాలండి. సరే, దేహ బుద్ధ ఈ దేహం మీద ఎట్లు ఏ విధంగా అభిమానం ఉన్నదో ఆత్మ మీద కనుక అభిమానం కనుక ఉంటే అదే మోక్షం. అందరికి అర్థమైందండి. నేను దేహం అని చెప్పి జడమైనటువంటి వస్తువుతో ఎట్లా ఐడెంటిఫికేషన్ పొందుతున్నాడో, అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతి కనుక వాడు పొందితే అదే మోక్షం అండి. సార్, దీంట్లో పెద్ద కష్టం ఏంటండి? మన స్వరూపం మనం నేను అని చెప్పి అనుకుంటే దాంట్లో పెద్ద కష్టం అనేది. కనుక తేలిక అని చెప్పేసి మరి ఎందుకు జనులు ఆచరించట్లేదు? తమ హృదయంలోని ఆనంద సాగరం ఉన్నప్పుడు ఈ బయట చిన్న చిన్న వస్తువుల కోసం, చిన్న చిన్న సుఖాల కోసం ఎందుకు పరిగెత్తాలి? దీనికి కారణం ఏమిటి తెలుసండి? జనులు జన్మించిన తర్వాత లక్ష్యమును కూర్చి ఆలోచించట్లేదండి. అది వచ్చిన పొరపాటు. ఎందుకు పుట్టాడో ఇప్పుడు ఈ జన్మ ఎటువంటి తెలుసండి? పెద్ద గొలుసులో ఒక రింగ్ అండి, పెద్ద గొలుసు అండి. సంసార శృంఖలం అని పేరు పెట్టండి దానికి. సంసార శృంఖలం, దానిలో ఒక రింగు. ఏది? ఈ జన్మ. ఇదివరకు ఎన్ని రింగులు అయిపోయినాయి, ఇప్పుడు కనుక జాగ్రత్తగా ఉంటే ఇంకా కొన్ని రింగులు వస్తాయండి. జాగ్రత్త. ఈ మధ్యలో ఒక చిన్న రింగ్ అనేది వీడు అనుకుంటున్నాడు అకస్మాత్తుగా నేను వచ్చాను. లేదండి, ఇదివరకు ఎన్నో ఉన్నాయి, అజాగ్రత్తగా ఉంటే ఇంకా ఎన్నో వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? అసలు రింగులు అనేది లేకుండా చేసుకోవాలి మనం. జన్మరాహిత్యం. ఆ జన్మరాహిత్యానికి ఉపాయం ఏంటంటే మన స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే చాలండి. ఫినిష్. అంటే నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి డివైన్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే, ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వల్ల వాడు ఇక్కడే మోక్షం, అత్ర బ్రహ్మ సమస్యతే, మోక్షం పొందుతాడు. జనుకు అటువంటి అభిప్రాయం లేదే. ఎంతసేపు పుట్టగానే వాడు తండ్రి ఏం చేస్తున్నాడు, వాడు అదే చేస్తాడు. తండ్రి ఉద్యోగం చేస్తే వీడదే, తండ్రి వ్యాపారం చేస్తే వీడదే. ఎందుకు అని వాడు ఆలోచించట్లేదు. చూడు, కేవలం ఒక అంత పరంపరగా పోతున్నదే కానీ వాట్స్ ఐడియల్ ఆఫ్ మై లైఫ్, వాట్స్ ది గోల్ ఆఫ్ మై లైఫ్, ఎందుకొరకు నేను పుట్టాను, నా లక్ష్యం ఏమిటి, నేను ఏమి సాధన చేయాలి, సాధనకి ఏమిటి, నేను చేయవలసిన అవలంబించిన పద్ధతులు ఏమిటి అని ఎవరైనా ఆలోచిస్తున్నారో చెప్పండి? లేదు. వాళ్ళు ఎట్లా చేస్తే వీడు చేస్తాడు అంతే. సంపాదన పెట్టడం, తీసుకోవాలి, దేహాన్ని పోషించుకోవడం, ఫ్యామిలీ పోషించుకోవడం, ఆఖరి కళ్ళు మూయటం, ఇంతేనండి. ఫినిష్. ఏది వెంట వస్తున్నది ఆలోచిస్తున్నారా చెప్పండి?